మహానటి సావిత్రి టాలీవుడ్లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి హాట్గా మాటలు చెలరేగిపోతున్నాయండి. ఎవడే సుబ్రహ్మణ్యంతో గుర్తింపు పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి ప్రాజెక్ట్పై విస్తృతంగా రీసెర్చ్ చేసేగా త్వరలో పట్టాలెక్కించేందుకు కూడా రెడీ అయిపోయాడండోయ్. ఇప్పటికే టైటిల్ రోల్లో నిత్యా మీనన్ నటిస్తుందనే ప్రచారం జరగగా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదనే చెప్పాలి. మహానటి సావిత్రిపై సినిమా అనగానే ఇదేదో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం అని మనకు అనిపించడం మామూలే, కానీ దీన్ని ఓ మల్టీ స్టారర్ రేంజ్లో తీర్చిదిద్దున్నారని తెలుస్తుందండి. సావిత్రి జీవితంపై అనగానే అందులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల పాత్రలు తప్పనిసరి అనుకోండి. అటు సినిమాలోనూ ఇటు వ్యక్తిగత జీవితాలను చూపించాలి కాబట్టి ఈ ఇద్దరు దిగ్గజ నటులు కూడా సినిమాల్లో పాత్రలుగా ఉండాలి. మరి ఎన్టీఆర్గా నందమూరి వారసుల్లో ఒకరిని, ఏఎన్ఆర్గా అక్కినేని వారసుని చూపించాల్సిందే. అంటే ఎన్టీఆర్గా బాలయ్యను, జూనియర్ ఎన్టీఆర్ను చూపించాలన్నమాట. అలాగే ఏఎన్ఆర్గా నాగ్ని కానీ చైతిని కానీ చూపించాలండోయ్. ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి పాత్రకి క్రేజ్ ఉన్నోళ్ళని తీసుకుంటూ పోతే చివరికి మహానటి ఏ రేంజ్ మల్టీ స్టార్ అవుతుందో ఊహించడం అయితే కష్టమే. కానీ మరి ఇంత భారీ కాస్టింగ్తో, భారీ కన్వర్స్తో సినిమాని పూర్తి చేయడం నాగ్ అశ్విన్కి మాత్రం మామూలు సవాల్ కాదండోయ్. ఈ కుర్ర డైరెక్టర్ పట్టుదల ముందు అవన్నీ చిన్నవిగానే కనిపించినా చూద్దాం మరి ఏం చేస్తాడో చివరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.